కావేరీ ట్రావెల్స్ వోల్వో బస్సు హైదరాబాద్లోని పలు ముఖ్యమైన స్టాప్లలో ఆగుతూ బెంగళూరు వైపు ప్రయాణించింది. ప్రతి స్టాప్లోనూ ఎక్కిన ప్రతి ప్రయాణికుడు ఒక ఆశతో బయలుదేరాడు బెంగళూరు వైపు. కుటుంబ సభ్యులు లేదా ఉద్యోగులు కావచ్చు, వారి పనులు సెలవులు ముగించుకొని బస్ ఎక్కారు. కూకట్పల్లి నుంచి 6, కుత్బుల్లాపూర్ నుంచి 4, ఎస్ఆర్ నగర్ నుంచి 3, ఎర్రగడ్డ మూసాపేట నుంచి 2, వనస్థలిపురం ప్యారడైజ్ లక్డీ కపూల్లో 2 చొప్పున నాంపల్లి ఎల్బీ నగర్లో ఒక్కొక్కరు ఈ బస్సు ఎక్కారు. నగర రణగొన ధ్వనుల నుంచి ఆగిపోయిన తర్వాత బస్సు హైవేపైకి చేరుకోగానే ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నారు. కానీ కాసేపు ఆగితే బెంగళూరులో దిగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి క్షేమంగా చేరుకున్నామనే సమాచారం అందించేవారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కర్నూలు దగ్గర చీకటి మంచు తెరలమాటున విధి రూపంలో బైకును ఢీకొట్టింది. నిద్రలో ఉన్న ప్రయాణికులకు ప్రమాదాన్ని గ్రహించే సమయమే దొరకలేదు. బస్సు తలుపులు జామ్ అవ్వడం, అత్యవసర కిటికీలు పనిచేయకపోవడం, మంటలు క్షణాల్లో వ్యాపించడంతో 20 మంది అంటే 19 మంది మరణానికి కారణమైంది. డ్రైవర్తో కలిపి 20. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరిది తీరని విషాదం. ఒక సాధారణ రాత్రి ప్రయాణం చివరకు వారికి జీవితంలో చివరి ప్రయాణంగా మిగిలిపోయింది. ఆ విషాదాన్ని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది.